డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాషమైలారం సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనకు సంబంధించి విషాదకరమైనటువంటి వార్త ఇంకొకటి చూస్తున్నాం. 9 మంది కార్మికుల ఆచూకీ ఇంకా కనిపించలేదు. శిథిలాల కింద లేరు అని అధికారులు చెప్తున్నారు. ఏమై ఉంటారన్న దానిపై కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. తమ వాళ్ళ ఆచూకీ తెలపాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. పేలుడు తీవ్రతకు మాంసపు ముద్దలుగా కార్మికులు మారిపోయిన పరిస్థితి. మొత్తం 43 మంది చనిపోయినట్టుగా సమాచారం వస్తోంది. చికిత్స పొందుతున్నటువంటి 30 మందిలో కూడా 10 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కంపెనీ యాజమాన్యం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మృతుల కుటుంబ సభ్యులు. పాషమైలారం సిగాచి ఫ్యాక్టరీ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వాళ్ళ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. 9 మంది ఆచూకీ కనిపించడం లేదంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. శిథిలాలు తొలగిస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది కార్మికుల ఆచూకీ తెలియటం లేదు. వాళ్ళు ఏమయ్యారు అర్థం కాని పరిస్థితి ఉంది. శిథిలాల కింద లేరని అధికారులు చెప్తుండడంతో అసలు వాళ్ళు ఏమై ఉంటారు, ఎక్కడున్నారు, వాళ్ళ ఆచూకీ అసలు ఎందుకు తెలియలేదు. 2 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ మా వాళ్లకు సంబంధించిన సమాచారం ఎందుకు బయటకు రావటం లేదు అంటూ వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెస్క్యూకు వర్షం కూడా కొంత అడ్డంకిగా మారడంతో నెమ్మదిగా పనులు జరుగుతున్నాయి. పూర్తి స్థాయి రెస్క్యూ జరిగితే ఆచూకీ తెలుస్తుందని చెప్తా ఉన్నారు అధికారులు. మొత్తం ఇప్పటి వరకు 43 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం వస్తుంది. వారిలో 13 మృతదేహాలు గుర్తించగా మిగతా మృతదేహాల గుర్తింపు కోసం ఒకవైపు DNA పరీక్షలు చేస్తూ ఉన్నారు. మాంసపు ముద్దలుగా కార్మికుల మృతదేహాలు ఉన్నాయంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొందో అర్థమవుతుంది. కొన్ని బూడిదలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎముకలు, దంతాలు సేకరించి DNA పరీక్షలకు అధికారులు సిద్ధమవుతున్నారు. అసలు మృతదేహాలు కనిపించడం లేదు. అసలు ఆ చనిపోయిన వాళ్ళు, ఆ మంటల్లో కాలిపోయిన వాళ్ళకి సంబంధించి కనీసం మాంసపు ముద్దలు కూడా దొరకని పరిస్థితి ఉందంటే, కేవలం ఎముకల కోసం వెతుకుతున్నారు, వాళ్ళ దంతాల కోసం వెతుకుతున్నారంటే ఎంత దయనీయ పరిస్థితి అక్కడ ఉందో అర్థమవుతుంది. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 10 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. సిగాచి పరిశ్రమ అక్కడ రెస్క్యూకి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అలాగే చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే చనిపోయిన మృతదేహాలు గుర్తించారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా అధికారులు ఇస్తూ ఉన్నారు. సిగాచి పరిశ్రమలో ఇంత ఘోరం జరిగిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చిదంబరనాథ్ 2 రోజులుగా అక్కడికి రాకపోవటం మీద, ఎక్కడైతే ప్రమాద ఘటన జరిగిందో అక్కడికి రాకపోవడంపై స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయనపై ఇప్పటిదాకా కేసు నమోదు చేయకపోవటం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఒక బాధిత కుటుంబ సభ్యుడికి సంబంధించిన ఒక వ్యక్తి నేరుగా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంపెనీ యాజమాన్యం మీద కేసు నమోదు చేయండి, ఇంతమంది చనిపోయి కుటుంబాలు అల్లాడిపోతున్నారు, అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు, కొంతమంది ఆచూకీ అసలు కనిపించట్లేదు, కొంతమంది మృతదేహాలు గుర్తిస్తున్నప్పటికీ మరికొన్ని కుటుంబాల్లో అసలు ఏమైపోయారు, నా తండ్రి ఏమైపోయాడు, నా బాబాయ్ ఏమైపోయాడు, నా కొడుకు ఏమైపోయాడు అంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళకి సంబంధించిన సమాచారం దొరకలేదు, మృతదేహాలు కనిపించలేదు, మంటల్లో కాలిపోయాయా, బూడిదైపోయాయా, కనీసం మాంస ముద్దలు కూడా మిగలనటువంటి పరిస్థితి ఉంటే ఇంత దారుణమైన పరిస్థితికి, ఇంత విషాదకరమైనటువంటి పరిస్థితికి కారణమైనటువంటి ఆ కంపెనీ యాజమాన్యం ఎందుకు ఇంకా స్పందించలేదు? ఆ కంపెనీ యాజమాన్యం, ఆ యజమాని ఎవడైతే ఉన్నాడో వాడు ఇంతవరకు కూడా ఆ ఫ్యాక్టరీ దగ్గరకు ఎందుకు రాలేదు? కుటుంబ సభ్యులను ఎందుకు కలవలేదు? కార్మికుల కుటుంబాలను ఎందుకు కలవలేదు? ఎందుకు వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు? తప్పు అయిపోయిందని చెప్పి ఒక క్షమాపణ ఎందుకు చెప్పలేదు? కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? ఏమైపోయాడు? కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ కేసు దర్యాప్తు చేస్తామన్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘటనా స్థలానికి వెళ్ళారు, పరిశీలించారు పరిస్థితిని పూర్తిగా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సమీక్షించి అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి కారణం, ఏం కనిపిస్తోంది, అసలు ఇంత లోపభూయిష్టమైనటువంటి భద్రతా ప్రమాణాలు ఏంటి, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి రసాయన పరిశ్రమల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోకుండా ఎందుకు మీనమేషాలు ఎక్కిస్తున్నారు, అసలు అధికార యంత్రాంగం కూడా, పరిశ్రమల శాఖ కూడా ఇలాంటి పరిశ్రమల మీద ఎందుకు తనిఖీలు చేయటం లేదు? ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు దాని గురించి తలుచుకుని బాధపడి 2 రోజుల తర్వాత మర్చిపోవటం కాదు. ఇలాంటి పరిశ్రమలు, రసాయన పరిశ్రమల మీద పూర్తిగా క్షుణ్ణంగా నిఘా ఉంచాలి. తెలంగాణలో, ఇటు తెలంగాణే కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఒక రసాయన పరిశ్రమలో అతిపెద్ద ప్రమాదంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు.
గతంలో ఎప్పుడూ కూడా 40 నుంచి 50 మంది కార్మికులు ఒకే రోజున ఈ మంటల్లో కాలిపోయి జరిగినటువంటి దుర్ఘటన లేదు. ఇంత దారుణమైనటువంటి పెద్ద ప్రమాదంగా దీన్ని చూడాలి. మరొకసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భవిష్యత్తులో చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకోవాలంటూ అధికారులు కూడా రేవంత్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఆ రియాక్టర్స్ పేలుడుకు సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉంటారో ఆ రసాయన పరిశ్రమలో ఆ రియాక్టర్లు ఏ విధంగా పనిచేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ నిపుణులు, అలాగే పరిశ్రమల శాఖకు సంబంధించిన అధికారులు వీళ్ళందరితో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ కుటుంబాల గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఆ కుటుంబాలు ఎంతగా రోధిస్తున్నాయి. ఆ కుటుంబాలు ఇంకా పడిగాపులు పడతానే ఉన్నారు. ఒకవైపు ఆసుపత్రి దగ్గర పడిగాపులు పడుతున్నారు, ఇక్కడ కంపెనీ దగ్గర వాళ్ళు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగితే అప్పటి నుంచి కూడా కొన్ని కుటుంబాలు ఏమైపోయారు మా కుటుంబ సభ్యులు, ఎక్కడ కనీసం వాళ్ళ మృతదేహాలన్నా మాకు అప్పగించండి, 2 రోజుల నుంచి ఏం కాంటాక్ట్ లేదు, అధికారులు ఏం చెప్పట్లేదు, ఇంకా మేము ఎవరి కోసం బతకాలి, ఏంటి దారుణం, ఏంటి అన్యాయం అంటూ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తున్నారు. చాలామంది కార్మికులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే కాకుండా బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు. ఒడిశా నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఈ విధంగా బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పొట్ట చేత పట్టుకొని ఇక్కడ పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు, జీవనం సాగిస్తున్నారు. కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితి వస్తుందని ఎవరు కూడా ఊహించాల. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. నవదంపతులండి, కొత్తగా పెళ్ళైనటువంటి జంట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ సిగాచి పరిశ్రమలోనే వాళ్ళు ఉద్యోగులుగా ఉన్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు కూడా ఒక హామీ ఇచ్చారు, ఆషాఢం మాసం అయిపోయిన తర్వాత గ్రాండ్గా మన ఊళ్ళోనే మీ పెళ్లి జరిపిస్తాం అని ఒక హామీ ఇచ్చారు. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, జీవితానికి సంబంధించి ఎన్నో ఆశల్లో విహరించారు. జీవితం ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పి కలలు కన్నారు. అన్నీ కూడా ఆ కలలన్నీ, ఆ ఆశలన్నీ పూర్తిగా సిగాచి పరిశ్రమ సాక్షిగా, ఆ ప్రమాదం సాక్షిగా మంటల్లో కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎన్నో కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబాన్ని కదిలిస్తే ఒక్కొక్క కథ కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ కళ్ళలో ఉన్న నీళ్లు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతటి దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ అక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా శిథిలాలు తొలగిస్తున్నారండి. పూర్తిగా ఆ 3 అంతస్తుల బిల్డింగ్ నామరూపాలు లేకుండా పోయింది. ఆ 3 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా బ్లాస్ట్ జరగడంతో 50 మీటర్ల అవతలికి కార్మికులు ఎగిరిపడ్డారంటే, మంటల్లో కాలి బూడిదైపోయారంటే, అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా మృతదేహాలు కాలిపోయాయంటే, ఇలాంటి ఒక దారుణమైనటువంటి ప్రమాదం, అత్యంత విషాదకరం అయినటువంటి ప్రమాదం తెలంగాణలో చోటు చేసుకుంది. ఈ సిగాచి పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యం మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పేలుడుతో ఆ కార్మికులు ఎంత దూరం ఎగిరిపడ్డారంటే, ఆ 3 అంతస్తుల బిల్డింగ్ తునాతునకలైపోయిందండి. బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్, అసలు ఇక్కడ బిల్డింగ్ ఉండేదా, ఇక్కడ ఒక పరిశ్రమ ఉండేదా, అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రమాదం తర్వాత ఈ రెస్క్యూ చేస్తున్నప్పుడు క్రేన్ల సాయంతో మొత్తం కూడా వాటిని పక్కకి తొలగిస్తున్నప్పుడు ఒక 13 మృతదేహాలు కనిపించాయి. శిథిలాల లోపల మాంసం ముద్దలుగా కనిపిస్తున్నటువంటి మృతదేహాలు ఉన్నాయి. పూర్తిగా కాలిపోయి కాళ్ళు చేతులు కనిపిస్తున్నటువంటి మృతదేహాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ తొలగిస్తున్నప్పుడు పూర్తిగా బిల్డింగ్ కొలాప్స్ అయిపోయి స్లాబ్ కూడా సగం విరిగిపోయి లోపలికి వెళ్ళి రెస్క్యూ చేయాలంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే ధ్వంసం అయిపోయింది బిల్డింగ్. ఆ స్లాబ్ ఎక్కడ కూలి ఉన్న పడానా పడిపోతుందని చెప్పి రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బంది కూడా భయపడిపోతున్నారు. లోపలికి వెళ్ళి ఇంకా లోపల ఇంకెవరైనా మృతదేహాలు ఉన్నాయా, లోపల ఇంకెవరన్నా మంటల్లో కాలిపోయి చిక్కుకుపోయి ఒక మూలన పడిపోయి మృతదేహాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా బయటకి తీయటానికి, లోపలికి వెళ్ళటానికి జంకుతున్నారు. ఎందుకంటే పూర్తిగా దెబ్బ తినింది ఆ బిల్డింగ్. ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది అనుకోండి, రెస్క్యూ చేసేవాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక దారుణమైన పరిస్థితి ఉంది. అందుకే క్రేన్లు తీసుకొచ్చి ఆ శిథిలాలను కూడా తొలగిస్తూ ఉన్నారు. అవసరమైతే ఏదైతే శిథిలావస్థకు పూర్తిగా ధ్వంసమైనటువంటి స్థాయిలో ఉన్న ఆ బిల్డింగ్ను కూడా కొలాప్స్ చేసి ఆ తర్వాత పూర్తిగా అవన్నిటిని తొలగించి ఆ పైపులు, గట్టర్లు, ఇనపరాడ్లు అన్నిటిని కూడా మెల్లగా తొలగించేసి ఇంకా ఎవరైనా మృతదేహాలు అందులో చిక్కుకుని ఉన్నాయా, ఈ విధంగా ఈరోజు రెస్క్యూ చేసే పరిస్థితుంది. నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం మృతదేహాలు వాళ్ళకి కనిపించట్లా. వాళ్ళకన్నీ ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి, దంతాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఏరుకుని కవర్లో వేసుకుని వెళ్ళారు. ఎందుకంటే DNA టెస్టులు చేయాలి. బాడీలు కనిపించట్లా. ఇంకా 13 మంది ఏమైపోయారని చెప్పి వెతుక్కుంటున్న సిచ్యువేషన్ ఉంది. అంతటి పెను విషాదం కనిపిస్తుంది అక్కడ. కుటుంబ సభ్యులు, కార్మికుల కుటుంబ సభ్యుల్ని
వాళ్ళతో మాట్లాడటానికి కూడా మాటలు రావట్లా. వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. తిండి తిప్పలు లేకుండా 2 రోజుల నుంచి ఆసుపత్రుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఏదైనా సమాచారం కోసమైనా మీకు మీరు ఏమైనా చెప్పాలనుకున్నా ఈ నెంబర్కు కాల్ చేయండి. ఇప్పటి వరకు దొరికినటువంటి మృతదేహాలకు సంబంధించిన సమాచారం, ఇంకా DNA టెస్టులకు సంబంధించిన సమాచారం, ఇంకా కుటుంబ సభ్యులతో మాట్లాడి DNA టెస్టుల కోసం బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటా ఉన్నారు. ఇంకా 2-3 రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ఇప్పటి వరకు 43 మంది చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇంకా కొంతమంది కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించలేదు. ఇంకా మృతదేహాలు లోపల ఉంటాయని ఒక అనుమానం ఉంది. అవన్నీ కూడా వెలికి తీస్తూ ఉన్నారు. గుర్తుపట్టలేని మృతదేహాలు వెలికి తీశారు. DNA టెస్టులు వేస్తూ ఉన్నారు. అసలు కనీసం ఎలాంటి ఆధారం చిక్కలా. ఇంకా వాళ్ళకి ఎలాంటి ఎముకలు దొరకలేదు. కొన్ని మృతదేహాలకు సంబంధించి పూర్తిగా మాంసం ముద్దలు కరిగిపోయాయండి. మంటల్లో కాలి బూడిదైపోయింది. తెలియట్లా ఇంకా ఎంతమంది ఉన్నారన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత ప్రమాదం జరిగిన తర్వాత చాలా అంటే చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితుంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇప్పించాలి. యాజమాన్యంతో మాట్లాడండి. వాళ్ళు ఎందుకు ఇంకా అందుబాటులోకి రాలేదు, ఇంకా ఎందుకు వాళ్ళు ఏం స్పందించలేదు, యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు ఎంత ఇస్తారు, ₹1 కోటి ఇప్పించాలి మనం ఒక ప్రతి కుటుంబానికి కూడా. ఇప్పటికే తక్షణ సాయం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000, గాయపడ్డ వాళ్ళకి ₹50,000, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చనిపోయిన కుటుంబాలకు ₹2,00,000, ₹50,000 గాయపడ్డ వాళ్ళకు ప్రకటించారు. ఇమీడియట్గా ఇచ్చేశారు. నిన్న కలెక్టర్ గారు కూడా కుటుంబాలకు ఇచ్చేశారు. కానీ ఆ యాజమాన్యం వెంటనే స్పందించి ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గుజరాత్కి సంబంధించిన కంపెనీ అండి, సిగాచి. వాళ్ళకి మహారాష్ట్రలో కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ తెలంగాణ పాశమేలారంలో కంపెనీలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. విధి వక్రీకరించి ఇలాంటి దారుణమైన పెను విషాదం చోటు చేసుకొని అనేక కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చినటువంటి పరిస్థితి. చాలామంది భార్యలను కోల్పోయారు, భర్తలను కోల్పోయారు, కొడుకులను కోల్పోయారు, తండ్రులను కోల్పోయారు. అందరినీ కోల్పోయి పూర్తిగా జీవితం రోడ్డున పడ్డ పరిస్థితి. ఆ దృశ్యాలు చూస్తుంటేనే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ప్రాణాలు తీయటం కోసం వీళ్ళు పరిశ్రమలు పెడతారా? వీళ్ళు కేవలం డబ్బులు సంపాదించడం కోసమే పరిశ్రమలు పెట్టి వ్యాపారాలు చేస్తూ ఉంటారా? అదే ట్యాబ్లెట్ తయారు కావడానికి వాడేంటి పౌడర్ ఇక్కడ తయారు చేసేది. పౌడర్ తయారు చేసి ఒక స్ప్రేయర్ డ్రైయర్లో ఆ పౌడర్ని పూర్తిగా రసాయనిక ప్రక్రియ చేసి ఆ పౌడర్ని తయారు చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ట్యాబ్లెట్ తయారీ కంపెనీలకు తీసుకెళ్తూ ఉంటారు. మరి ఇంత సీరియస్గా ఒక రసాయన పరిశ్రమ పూర్తి స్థాయిలో ఏదైనా ఒక చిన్నపాటి తప్పిదం జరిగినా, నిర్లక్ష్యం వహించిన కుటుంబాలు సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి పరిశ్రమల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సరే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇటు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ఇలాంటి పరిశ్రమల మీద, జీడిమెట్ల పారిశ్రామిక వాడు కావచ్చు, పాశమేలారం కావచ్చు, బాచుపల్లి కావచ్చు, ఇలాంటి ప్రమాదకరమైన పరిశ్రమలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా కనీసం 3 నెలలకు ఒకసారి తనిఖీలు చేయాలి. ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే అక్కడ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు వినకపోతే ఆ పరిశ్రమను పూర్తిగా క్లోజ్ చేసేయాలి, సీజ్ చేసి పడేయాలి. లేకపోతే పేదల కుటుంబాలతో ఆడుకుంటారా? కార్మికుల కుటుంబాలతో, వాళ్ళ జీవితాలతో ఆడుకునే రైట్ ఎవరికి ఉంది? చాలా అంటే చాలా సీరియస్గా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తెలంగాణ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.